ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఆయన హరిహర వీరమల్లు కోసం తీసుకున్న రెమ్యునరేషన్ కోసం అడ్వాన్స్ తీసుకున్న 11 కోట్లను నిర్మాతకు వెనక్కి ఇచ్చేసినట్టు ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ నిర్మాతల మనిషి అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇదివరకు గతంలో జానీ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ ఆయన నిర్మాత కోసం రెమ్యునరేషన్ అనేది తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం పడుతున్న ఇబ్బందులు చూసి సినిమా జాప్యం అవ్వడం, 2020లో స్టార్ట్ అయిన సినిమా 5 ఏళ్ళు అయినా ఇంకా రిలీజ్కు నోచుకోకపోవడంతో ఆయన ఏఎం రత్నం మీద అదనపు ఆర్థిక భారం పడింది. ఈ అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకోసం ఏఎం రత్నంకు అండగా ఉండేందుకోసం పవన్ కళ్యాణ్ అయితే ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్గా తీసుకున్న 11 కోట్లను ఏఎం రత్నంకు మళ్ళీ తిరిగి ఇచ్చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గురించి చాలామంది తెలుసు. ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి. ఇప్పటికే ఎన్నో సహాయ సహకారాలు కూడా చేశారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కు నిర్మాతల హీరో అనే ఒక పేరుంది. ఆ పేరును నిరూపించుకుంటూ ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకోవడం జరిగింది. 11 కోట్లను ఆయన తిరిగి ఇచ్చేశారు ఏఎం రత్నంకు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు రిలీజ్ కోసం ఎంతో ఇబ్బంది పడుతున్న ఏఎం రత్నంకు పవన్ కళ్యాణ్ అండగా నిలవడం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 ఏళ్ల పాటు ఈ సినిమా హరిహర వీరమల్లు సాగుతుండడం, ఈ నేపథ్యంలో మధ్యలో చిన్న చిన్న ఇష్యూలు జరగడం, అటు పవన్ కళ్యాణ్ బిజీ అయిపోవడం రాజకీయాల్లో, తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అవడం, ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిపోవడం, అటు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజల సేవలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసేవే ఫస్ట్ అనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ రావడం, డిప్యూటీ సీఎం అవ్వకముందు ఒప్పుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే పట్టుదల పవన్ కళ్యాణ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లుకు కొంత టైం అయితే కేటాయించడం జరిగింది. అయితే మొదట 2020లో క్రిష్ డైరెక్షన్లో స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు సినిమా తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల క్రిష్ ఆయన వేరే సబ్జెక్ట్స్లో బిజీగా ఉండడం వల్ల ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేశారు. జ్యోతికృష్ణ ఏదైతే మిగిలిపోయిన భాగాన్ని పవన్ కళ్యాణ్తో కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. కేవలం 4 గంటల్లోనే పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు కావడంతో, అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక చిన్న నిరాశ ఎదురు కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి సీజీ వర్క్ చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే యుద్ధ సన్నివేశాలు, పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంబంధించి సీజీ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఈ సినిమాకు సంబంధించి ఉంది. దీంతో గ్రాఫిక్స్ వర్క్ ప్రతి సినిమాకి లేట్ అవుతుంటుంది. రాజమౌళి సినిమాలకు మనం చూసుకోవచ్చు, బాహుబలికి అలాగే RRR కూడా చాలా గ్రాఫిక్ సీన్స్ అనేవి లేట్ అయింది. గ్రాఫిక్ వర్క్ వల్ల భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే విడుదల ఆలస్యం అవుతున్నాయో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జూన్ 12కు రావాల్సిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12కు వస్తుందా లేదా జూలై 4కు వెళ్తుందా అనేది కూడా ఒక మీమాంస అయితే నడుస్తుంది. అయితే ఒక సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ ఏదో పోయిందనే వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. కానీ ఇదే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం అయితే క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి హార్డ్ డిస్క్ పోలేదని, పెండింగ్ వర్క్ జరుగుతోందని, ఆ పెండింగ్ వర్క్ పూర్తయిన వెంటనే సినిమాను విడుదల చేస్తామని, అంతకుముందు ఒక ట్రైలర్ను రిలీజ్ చేసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తామని కూడా ఏఎం రత్నం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సినిమా వర్క్ అసలు సీజీ వర్క్ ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సీజీ వర్క్ పూర్తయిన వెంటనే ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ఫస్ట్, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు. మొదట అనుకున్న ప్రకారం అయితే ఈ ఫస్ట్ వీక్లో ట్రైలర్ రావాలి. తర్వాత జూన్ 8న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించేందుకు మేకర్స్ అయితే ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా, దాన్ని నెక్స్ట్ ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు, ట్రైలర్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా ఫ్యాన్స్లో అయితే ఒక ఆందోళన నెలకొంది. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా తాము చూసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్మెంట్ అనేది అధికారికంగా రాలేదు కాబట్టి వర్క్ ఈ వీక్లో కంప్లీట్ అయిపోతే అనుకున్న ప్రకారం జూన్ 12కే సినిమా అయితే వస్తుంది. ఒకవేళ గ్రాఫిక్స్ వర్క్, సీజీ వర్క్ ఏదైతే ఉందో అది లేట్ అయితే మాత్రం జూలై 4కు సినిమా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి సంబంధించి స్టార్ట్ చేశారు. నిర్మాత ఏఎం రత్నం ఆయన ఒకరే ఈ సినిమాకు ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అదనపు భారం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఈ నేపథ్యంలో ఆయన మీద అదనపు వ్యయం భారం పడకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి తాను ఏదైతే ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ అనుకున్నారో అందులో నుంచి 11 కోట్లు ఆయన తిరిగి ఇచ్చేశారు. అలాగే మిగతా రెమ్యునరేషన్ కూడా ఆయన ఈ సినిమాకు సంబంధించి తీసుకోబోరని కూడా తెలుస్తుంది. నిర్మాతకు ఏఎం రత్నానికి అండగా నిలబడటమే ముఖ్యమని, ఈ సినిమా ఎలాగైనా రిలీజ్ అవ్వాలి, ఆయన ఏఎం రత్నం
మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలి. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం ఒక అభిరుచి గల నిర్మాత, ఆయన ఒక లిరిసిస్ట్ కూడా. ఈ నేపథ్యంలో అలాంటి నిర్మాతలు సినిమాను ప్రేమించే నిర్మాతలు, సినిమాని ఒక అభిలాషతో చూసే నిర్మాతలు దొరకడం ఇండస్ట్రీకి ఒక వరం లాంటిది. అలాంటి నిర్మాతలు బతకాలంటే తమలాంటి హీరోలు ముందుకొచ్చి మానవత్వం చాటుకోవాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఈ చర్య ద్వారా రాబోయే హీరోలు ఉంటారు వాళ్ళకి ఒక మార్గనిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ దారిలోనే మరో యంగ్ హీరో కూడా వచ్చినట్టు కూడా రీసెంట్గా ఒక సమాచారం అందుతుంది. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్తో మంచి ఫామ్లోకి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ కూడా రీసెంట్గా తన జాక్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్కు నష్టం వచ్చినట్టు కూడా తెలిసింది. అయితే సిద్ధు జొన్నలగడ్డ కూడా తాను తీసుకున్న రెమ్యునరేషన్లో సగానికి పైగా అంటే 4 కోట్ల దాకా నిర్మాతకు వెనక్కిచ్చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇటు పవన్ కళ్యాణ్ 11 కోట్లు ఇచ్చడం, ఇటు సిద్ధు జొన్నలగడ్డ 4 కోట్లు ఇచ్చడం సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి శుభ పరిణామం అని కూడా చెప్పొచ్చు. నిర్మాతలు బతికితేనే సినిమాలు బతుకుతాయి. నిర్మాతలు రావాలి, వాళ్ళు నష్టపోకుండా వాళ్ళు మరో సినిమా తీయాలంటే వాళ్ళు నష్టపోయినప్పుడు ఆదుకోవాలి. అలా ఆదుకోవడానికి చాలామంది హీరోలు ముందుకు రారు, కానీ కొంతమంది హీరోలు మనసున్న హీరోలు ముందుకు వస్తుంటారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుంటారు. గతంలో జానీ సినిమా టైంలో కూడా పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి చేసినారు. ఆ విషయం కూడా చాలామంది తెలుసు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా 4 కోట్ల దాకా ఆయన నిర్మాతకు ఇచ్చేశారు. ఇలాంటి శుభ పరిణామాలు ఇండస్ట్రీలో మరిన్ని జరగాలి. సినిమాలు నష్టపోయినప్పుడు నిర్మాతలను ఆదుకోవాలి, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలి. ఈ గతంలో చూసుకుంటే చాలా ఇష్యూస్ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం, వాళ్ళు వచ్చి నిర్మాతల ముందు ఇళ్ల ముందు దీక్షలు చేయడం, ఆందోళన చేయడం కూడా చూసాం. కానీ ఎవరు నష్టపోయినా ఫైనల్గా సినిమా ఇండస్ట్రీ అనేది బాగుండాలి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి. నష్టపోయినప్పుడు ఆదుకోనే గుణం అనేది ఉండాలని కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ చర్య ఏదైతే ఉందో హరిహర వీరమల్లుకు సంబంధించి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఆయన తిరిగి ఇచ్చడం అనేది ఒక మంచి కీలక పరిణామాన్ని కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.